నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు. సార్తో మాట్లాడి మనకున్న న్యూమరాలజీ సందేహాలన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, చాలామంది ఏంటి అంటే ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా అని ఇప్పుడు చదువుకునే పిల్లలు కానివ్వండి, సెటిల్మెంట్‌కి వచ్చే వాళ్ళైనా కానివ్వండి, చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అంటే ఉద్యోగం అయితే ప్రెషర్ ఉంటుందేమో, సాలరీ సరిగ్గా ఉండదు. వ్యాపారం మొదలు పెడదామంటే లాస్ వస్తుందేమో, ప్రాఫిట్ వస్తుందో లేదో అని ఇలాంటి కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. ఇలాంటి వారికి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి సార్ అసలు? అంటే న్యూమరాలజీ ద్వారా మన డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసి వాళ్ళ ఉద్యోగంలో సక్సెస్ అవుతారా, వ్యాపారంలో సక్సెస్ అవుతారా చాలా ఈజీగా చెప్పేయచ్చండి. హ్మ్. నేను చాలామంది డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు చూస్తాను. వాళ్ళకేమో బిజినెస్ చేయాలని ఉంటుంది. హ్మ్. కానీ ఉద్యోగం చేస్తారు. బలవంతంగా పేరెంట్స్ ఉద్యోగం చేయిస్తారు. హ్మ్. కొంతమందికేమో బిజినెస్ స్కిల్స్ బాగా ఉంటాయి. హ్మ్. కానీ వాళ్ళు బిజినెస్ చెయ్యరు. కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు. జాబ్ చేస్తున్న బిజినెస్ చేయాలనుకుంటారు. అంటే అవును. పేరెంట్స్ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్‌లో వాళ్ళకు బిజినెస్ ఆర్ జాబా అనేది తెలుసుకోగలిగితే 100% ఓకే. చాలా బాగా అంటే సక్సెస్ డేట్ ఆఫ్ అవుతారు. బర్త్ ద్వారా కూడా తెలుసుకోవచ్చా సార్? 100% అండి. హ్మ్. ఎగ్జాంపుల్ మీరు చూడండి. ఏ వ్యక్తి అయినా సరే హ్మ్. బిజినెస్ చేయాలి అని బలంగా అనుకున్నాడు. ఒక సంకల్పంతో ఉన్నాడు. నేను బిజినెస్ చేస్తాను అని. అలాంటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్‌లో నంబర్ 5 ఉండాలి. నంబర్ 6 ఉండాలి. ఖచ్చితంగా. కంపల్సరీ ఇవి బేసిక్ అండి. బిజినెస్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేందంటే, మీరు కోట్లల్లో డబ్బు ఖర్చు పెడుతున్నారు. బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేయించుకోండి. ఐదో నంబర్, ఆరో నంబర్ గనక ఉంటే 100% బిజినెస్ లైన్‌లోకి డేట్‌లో వెళ్ళిపోవాలి. గాని, మంత్‌లో కానీ, డేటు, ఇయర్‌లో కానీ మంతు, ఎక్కడైనా ఇయర్ ఉండొచ్చు. ఎక్కడైనా సరే 5 కానీ 6 వెరీ వెరీ పవర్‌ఫుల్ అండి. ఇంపార్టెంట్. ఎందుకంటే 5 నంబర్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్‌లో బ్యాలెన్స్ ఇస్తుంది. హ్మ్. ఆరో నంబర్ అంటే మనీ. బిజినెస్‌లో హ్మ్. మనే కావాలి. ఇవి 2 మ్యాచ్ అయినప్పుడు ఆ వ్యక్తి ఏ డేట్‌లో పుట్టినా కూడా బిజినెస్ చేసేయొచ్చు. హ్మ్. వెరీ వెరీ పవర్‌ఫుల్. హ్మ్. కొంతమంది జాబ్ చేయాలి అనుకుంటారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం గానీ, ప్రైవేట్ ఉద్యోగంలో వెళ్ళాలనుకుంటారు. ఎనీ గవర్నమెంట్ సెక్టార్ ఆర్ ప్రైవేట్ సెక్టార్‌లో మీరు హ్మ్. వెళ్ళాలనుకున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 3 నంబర్ 7 నంబర్ ఉండాలి. ఎందుకంటే ఇవి స్కిల్స్‌కి సంబంధించింది. మూడో నంబర్ కానీ, 7 నంబర్ కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ నంబర్స్. హుహు. ఎప్పుడైతే మీరు ఎడ్యుకేషన్‌లో టాప్ ఉంటారో నేచురల్‌గానే స్కిల్స్ హ్మ్. మీలో చాలా బాగా ఉంటాయి. అవును. అటువంటి వాళ్ళు మీరు ఉద్యోగంలోకి వెళ్ళిపోవచ్చు. అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, యూపీఎస్‌సి కావచ్చు, ఎనీ స్టేట్ సర్వీస్ కూడా కావచ్చు. అయితే లేదు మాకు ఉద్యోగం కాదు వ్యాపారంలో అవకాశాలున్నాయి. మా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఒకవేళ మాకు 5, 6 రెండూ ఉన్నాయి. మేము ఏ ఏ ఉద్యోగాలు కాదు, ఏ ఏ వ్యాపారాలు చేస్తే బాగా సక్సెస్ అవుతామనేది కూడా చూడొచ్చండి. ఒకటో నంబర్ వాళ్ళు ఏందైనా మీరు వ్యాపారాలు చేయాలనుకుంటే 100% మీరు దూసుకెళ్ళొచ్చండి. హ్మ్. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 1, 10, 19, 28 అయితే మీరు టాప్ సీఈఓలు గాను, ఆర్గనైజేషన్ హెడ్ గాను, లీడర్లు గాను, మేనేజర్లు గాను, హెచ్ఆర్ గాను వెళ్ళిపోవచ్చండి. ప్లస్ బిజినెస్‌లు కూడా చేయొచ్చు. మీకు నచ్చిన బిజినెస్ చేయొచ్చు 1 నంబర్ వాళ్ళు. 1 నంబర్ అంటే సన్, కింగ్. కింగ్ ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. చాలా బాగా సక్సెస్ అవుతారు. కానీ ఆయిల్ బిజినెస్ గాని, పెట్రోకెమికల్స్ గాని, హార్డ్‌వేర్ గాని, ఐరన్ చెయ్యొద్దు. చెయ్యకూడదు. హ్మ్. ఈ బిజినెస్‌లు మీకు అంతగా కలిసి రావు. అవును. అదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 2 నంబర్ అయిందనుకోండి. అంటే 2 సార్, ఎందుకు కలిసి రావు అది గూడా క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే కొంచెం. ఒకటో నంబర్ వాళ్ళు సన్ సంబంధించింది కదా! అవును. ఆయిల్ గాని, హార్డ్‌వేర్ గాని, సిమెంట్ గాని, తర్వాత పెట్రోకెమికల్స్ బోత్ ఆర్ యాంటీ నంబర్స్ 8 నంబర్ బిజినెస్. హ్మ్. కాబట్టి ఒకటో నంబర్ వాళ్ళు 8 నంబర్ బిజినెస్ చేయకూడదు. వెరీ వెరీ డేంజరస్. ఓకే. అదే విధంగా 2 నంబర్ వాళ్ళు. 2 నంబర్ వాళ్ళు ఎక్కువగా వాటర్ రిలేటెడ్ బిజినెస్ చేస్తే హ్మ్. చాలా బాగా కలిసొస్తుంది. బావుంటుంది. వాటర్ అంటే మీకు మినరల్ వాటర్ కానివ్వండి, అదేవిధంగా ఎక్కువగా కర్డ్ రిలేటెడ్ బిజినెస్ అంటే డైరీ ప్రొడక్ట్స్. అది లిక్విడే. అంటే మిల్క్ కానీ, కర్డ్ కానీ, అదేవిధంగా డైరీ ప్రొడక్ట్స్ కానీ ఆల్ ఆర్ వాటర్ రిలేటెడ్ బిజినెస్. అగ్రికల్చర్ చేయొచ్చు, ప్యాడీ బిజినెస్ చేయొచ్చు, పౌల్ట్రీ బిజినెస్ చేయొచ్చు 2 నంబర్ వాళ్ళు. కానీ ఏ బిజినెస్ చేయకూడదు రెండో నంబర్ వాళ్ళు? మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 2, 11, 20, 29 గనుకుంటే ఎక్కువగా ఫైర్ రిలేటెడ్ బిజినెస్ చేయకూడదు. చెయ్యొద్దసలు. ఫైర్‌తో పనిచేసే ఏ బిజినెస్ చేయకూడదు. వెరీ వెరీ డేంజరస్. హుహు.
అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 6వ నంబర్ కనుక 3వ నంబర్ 3 నంబర్ అంతే 3, 12, 21, 30 గురువు కాబట్టి వీళ్ళు ఎక్కువగా టీచింగ్ ప్రొఫెషన్, ఎడ్యుకేషన్ ప్రొఫెషన్, ప్రింటింగ్ ప్రెస్, బుక్ స్టాల్, అదేవిధంగా ఇటువంటి వాళ్ళు ఎక్కువగా మోటివేషనల్ స్పీకర్, కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా చేసే జాబ్ అండి అది. ఓకే. అదేవిధంగా కన్సల్టెన్సీ బిజినెస్, మెకానికల్, ఎలక్ట్రిక్, డాక్టర్స్ అండ్ యూపీఎస్సీలో ఐఏఎస్గా చేయొచ్చు. వెరీ వెరీ పవర్ఫుల్. కానీ 3 నంబర్ వాళ్ళు ఎక్కువగా వీళ్ళు 6 నంబర్ రిలేటెడ్ ప్రొఫెషన్ చేయకూడదు. ఆల్ లగ్జరీ బిజినెస్ చేయకూడదు. రాంగ్ బిజినెస్ అండి. లగ్జరీస్ అంటే ఎక్కువ వైన్స్ కానీ, లిక్కర్ కానీ, జ్యువెలరీ కానీ, ఇవన్నీ లగ్జరీ బిజినెస్లు అండి, చేయకూడదు. వెరీ వెరీ రాంగ్. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 4, 13, 22, 31 రాహుకి సంబంధించింది. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా సేల్స్, మార్కెటింగ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. 4వ నంబర్ వాళ్ళకి సేల్స్ చాలా బాగుంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, లా ఉంటుంది. లా కూడా వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా స్టాక్ మార్కెట్ బ్రోకర్స్గా ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా మీరు చూడండి పొలిటికల్లో కూడా ఉంటారు. వెరీ వెరీ పవర్ఫుల్. కానీ ఏ బిజినెస్ చేయకూడదు. వాటర్ రిలేటెడ్ బిజినెస్ చేయకూడదు, అస్సలు చేయకూడదు. 4 నంబర్కి వాటర్ రిలేటెడ్ బిజినెస్ సరిపోదు. వాటర్, డైరీ ఇవి చేయకూడదు. వెరీ వెరీ డేంజర్. 5వ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 5, 14, 23 అయితే మీరు ఎక్కువగా ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ వెరీ వెరీ పవర్ఫుల్. ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్, కన్స్ట్రక్షన్ బిజినెస్, రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ బిజినెస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. అగ్రికల్చర్ కూడా బాగానే ఉంటుంది. వీటితో పాటు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వెరీ గుడ్ ప్రొఫెషన్స్. బ్యాంకింగ్ సెక్టార్లో కూడా సక్సెస్ అవుతారు. అదేవిధంగా ఫైనాన్స్లో, ఎందుకంటే 5 నంబర్ ఎక్కువగా సిట్టింగ్ జాబ్స్ని బాగా ఇష్టపడతారు. వెరీ వెరీ గుడ్ బిజినెస్. ఆల్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు చేయొచ్చు బిజినెస్. 5వ నంబర్ నాట్ యాంటీ నంబర్స్. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 6, 15, 24 అయితే 5వ నంబర్ వల్ల అన్ని బిజినెస్ ఆల్ బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పిన ప్రొఫెషనల్గా ఎంచుకుంటే చాలా బాగుంటుంది. 6, 15, 24 వాళ్ళు ముఖ్యంగా ఆల్ లగ్జరీ బిజినెస్ చేయొచ్చు. ఫ్యాషన్ డిజైనర్, సెలూన్, బ్యూటీ పార్లర్, జ్యువెలరీ, టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్ అండ్ బిగ్ షాపింగ్ మాల్స్, అదేవిధంగా వైన్స్, లిక్కర్, కెసినో, అదేవిధంగా టూర్ అండ్ ట్రావెల్, ఫారిన్ ట్రావెలింగ్ ఇవన్నీ చేయొచ్చండి. సినిమా ఇండస్ట్రీ, గ్లామర్ ఇండస్ట్రీ ఇవన్నీ చేయొచ్చు. 6 నంబర్ వాళ్ళకి వెరీ వెరీ పవర్ఫుల్. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 6 ఉండి మీరు 3 నంబర్ ప్రొఫెషన్ చేయకూడదు. అంటే 6వ నంబర్లో పుట్టిన వాళ్ళు టీచింగ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, రీసెర్చ్ కానీ ఇటువంటి వాటిలో వెళ్ళకూడదు. లగ్జరీ బిజినెస్లు చేస్తే చాలా బాగా సక్సెస్ అవుతారు. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 7, 16, 25 అయితే ఇటువంటి వాళ్ళు ఎక్కువగా అకల్ట్ బిజినెస్ అండ్ స్పిరిచువల్ రిలేటెడ్ బిజినెస్లో వెరీ వెరీ పవర్ఫుల్ అండి. వీటిలోనే చాలా బాగా సక్సెస్ అవుతారు. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 8, 17, 26 కనుక అయితే ఇటువంటి వాళ్ళు ఎక్కువగా పొలిటికల్గా, లాలో చాలా బాగా సక్సెస్ అవుతారు. టాప్ పొలిటికల్ లీడర్స్ అంతా 8 వాళ్ళే ఉన్నారండి. మోడీ గారు 8, కేసీఆర్ 8, రేవంత్ రెడ్డి 8, వైఎస్ఆర్ 8, మన్మోహన్ సింగ్ కూడా 8. కాబట్టి ఒకవేళ మీకేమైనా ఛాన్స్ ఉంటే పొలిటికల్గా ట్రై చేయండి. లేకపోతే లెదర్ ఇండస్ట్రీ, షూ ఇండస్ట్రీ, అదేవిధంగా ఈ ఆయిల్స్ బిజినెస్, ఐరన్ బిజినెస్, హార్డ్వేర్, సిమెంట్ ఇండస్ట్రీ, ప్లంబింగ్ బిజినెస్, హెయిర్ బిజినెస్లు ఇటువంటివన్నీ చేయొచ్చు 8 వాళ్ళు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు. తప్పకుండా. 9 డేట్ ఆఫ్ బర్త్లో ఉండేవాళ్ళు, మీ డేట్ ఆఫ్ బర్త్ 9, 18, 27 అయితే ఇటువంటి వాళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్ చేయొచ్చు. కుజుడు మనకు స్థలాలు, పొలాలు అన్నీ రావాలంటే కుజుడు బాగుండాలండి డేట్ ఆఫ్ బర్త్లో. కుజుడి పవర్ ఉన్నప్పుడు 100% మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ 9 నంబర్ వాళ్ళు చేయండి. వెహికల్ బిజినెస్, ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా ఈ స్పోర్ట్స్ ట్రైనర్స్ ఉంటారు కదా, స్పోర్ట్స్ షాపు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, జిమ్ ట్రైనర్స్ ఇటువంటివన్నీ చేయొచ్చు. తప్పకుండా. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు. ఆల్ యూనిఫామ్ జాబ్స్ చేయొచ్చు. ఐపీఎస్గా ఉండొచ్చు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో జాబ్ ఉందా, బిజినెస్ ఉందా, ఏం చేయాలని ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. డెఫినెట్గా సార్, కాల్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా కూడా మీరు తెలియజేస్తారు. అవునండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్.